హలో గాయ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నాం గింజరాకు పప్పు. ఈరోజు పప్పుకి ఏమేం కావాలో చూసేద్దామా? ముందుగా బ్యాళ్ళు వేయాలండి. గింజరాకు ఆకుకూర బాగా నీళ్ళతో కడుక్కొని పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకోవాలండి. చిన్నగా తరిగేసిన టమాటాలు పక్కకు పెట్టుకోవాలి. తగిలినంత చింతపండు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర తరిగేసుకోవాలండి. ముందుగా బ్యాళ్ళు వేయాలండి. బ్యాళ్ళు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు చేయాలండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత టమాటాల ముక్కలు వేయాలి. టమాటా ముక్కలతో వేసిన తర్వాత మనం కడిగేసిండే ఆకుకూర, గింజరాకు బాగా కడిగి నీళ్ళతో కడిగిండే ఆకుకూర కూడా వేయాలండి. దాంట్లో తగిలినంత చింతపండు వేసుకోవాలండి. తగిలినంత కొత్తిమీర వేసుకోవాలండి. కడిగి బాగా కరివేపాకు, ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకోవాలండి. దాంట్లో తగిలినంత పసుపు వేసుకోవాలండి. తగిలినంత ఉప్పు, పసుపు వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత మనము గట్టిగా అవుతుందా ఇది ఏమవుతుంది కొంచెం చూసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. మూత పెట్టుకొని గ్యాస్ వెలిగించి 3 విజిల్లు వచ్చిన తర్వాత అండి కొంచెం బాగా గాలి తీసుకున్న తర్వాత మూత తీసేసుకొని బాగా అంతా రసం అంతా పక్కకి వంచేసుకున్న తర్వాత మనం తగిలినంత ఉప్పు వేసుకొని మనం బాగా వేసి ఇట్లా బాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అవ్వండి అట్లా బాగా కొంచెం తిరువాతికి వేసేటివన్నీ బాగా అన్ని నిదానంగా మనం అన్నీ చూసి వేసుకొని అర్ధకప్పు ఆయిల్ అండి, అర్ధకప్పు ఆయిల్ పెట్టుకొని గ్యాస్ మీద బాల్ని పెట్టుకొని కొంచెం హీట్ వచ్చిన తర్వాత మనం అన్నీ వేసుకోవాలండి. దాంట్లో వేసుకున్న తర్వాత పప్పు అంతా మనం వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే పప్పు అంతా వేసుకోవాలండి. పప్పు రెడీ అండి. మా ఛానల్ చూసేవాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.